అధ్యక్ష సుదీర్ఘంగా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా సభలో ఏ అంశంపై అయితే మనం షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నామో అది కాకుండా అన్ని మాట్లాడారు. ఈరోజు షార్ట్ డిస్కషన్ మనకి అధ్యక్ష రిపోర్ట్ ఆఫ్ హానరబుల్ మిస్టర్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, former chairman Lokpal of India, Commission of Inquiry on construction of barrages at Medigadda, Annaram and Sundilla of Kaleshwaram project. అధ్యక్ష ఎందుకు అసలు మనం ఈరోజు దీని మీద ఈ రిపోర్ట్ మీద ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది రాష్ట్రంలోని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష ఈ దేశంలో నీళ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి అధ్యక్ష. ఆ పోరాటాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున నీళ్ల కోసమే పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష వాళ్ళు కేవలం సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడాల్సిందంతా మాట్లాడారు. వాస్తవాలు ఈరోజు సభలో సస్పెండ్ అయిపోతారు. చర్చకు వస్తూ ఉంటే అల్లరి చేసి కార్యక్రమం జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజానికం, సమాజం, భారతదేశం కూడా ఈరోజు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో కూలిపోతే దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రిపోర్టు సంబంధించి ఏమిచ్చింది, ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ప్రజల సొమ్ముకి ఏ రకంగా మనం జవాబుదారీతనంగా ఉండాలని ఆలోచన చేస్తుందని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ సభ పైన చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు జరిగేటువంటి చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునే ముందు అధ్యక్ష అదేదో ఆషామాషి వ్యవహారంలాగా వాళ్ళు మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము ఈ రాష్ట్రం కొట్లాడి నీళ్ల కోసం తెచ్చుకున్న ప్రాజెక్టుల పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలకు సంబంధించిన అంశం అది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టుని ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి నీళ్లు అందించి ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అతి తక్కువ డబ్బుతో, అంటే ఉదాహరణకు అధ్యక్ష మీరు మనందరికీ తెలిసిన అంశమే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష 2007లో శాంక్షన్ చేస్తే 2009లో మొదలు పెడితే దాదాపు 16,40,000 ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటట్టుగా 10 టీఎంసీ నీళ్లతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని 7 జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ అందించేటట్టుగా, హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి 30 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టుగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రమల అన్నిటికి కూడా 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ పర్పస్ కోసం నీళ్లు ఇచ్చేటట్టుగా డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో అందించినటువంటి ప్రాజెక్టు కాస్ట్ కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఇది కాకుండా వారు ఇంకోటి యాడ్ చేశారు, మిషన్ భగీరథ అని, దానికి ఒక 52,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 42,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఉపయోగపడి కేవలం
38,500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి దాన్ని పెంచి 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 1,27,000 కోట్లకి పెంచి రాష్ట్రం పైన పడి దాదాపు 1,00,000 కోట్ల దోపిడీ గురై అది కడితే కూలిపోయిన ప్రాజెక్టు పైన ఈరోజు ఏం చేయాలని ఈరోజు సభలో మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా సభకి సమాజానికి కూడా ఈ దేశానికి కూడా తెలియాలి అధ్యక్ష. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాల అధ్యక్ష, ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. ఈ దేశంలో బాక్రా నంగలు కట్టారు అధ్యక్ష. ఈ దేశంలో పాంగ్ బియాస్ నది పైన ఇండస్ బేసిన్లో కట్టారు 51 సంవత్సరాల క్రితం. బాక్రా నంగల్ 62 సంవత్సరాల క్రితం కట్టారు. రంజిత్ సాగర్ రవి రివర్ పైన అధ్యక్ష 24 సంవత్సరాల క్రితం కట్టారు. తెహ్రీ డ్యామ్ అధ్యక్ష భాగీరథి రివర్ పైన కట్టారు అధ్యక్ష. హీరాకుండ్ మహానంది ఒడిశా రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. మైథన్ బర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. చివరికి ఈ రాష్ట్రంలోకి వస్తే కృష్ణా రివర్ పైన జోరాల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. గోదావరి నదిపైకి వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. శ్రీపాద వెల్లంపల్లి ప్రాజెక్ట్ అదే గోదావరి పైన కూడా కట్టారు అధ్యక్ష. అంటే ఇన్ని ప్రాజెక్టులు నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నీళ్లు అందిస్తూ విద్యుత్ శక్తిని అందిస్తూ ఈ రాష్ట్రానికి దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు అధ్యక్ష. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష అంతేకాదు ఈ స్వాతంత్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా పోచంపాడు కానీ లేకపోతే ఇతరత్ర నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా తట్టుకొని నిలబడి ఈరోజు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం. మరి ఏమైంది అధ్యక్ష, ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఏం లేదు అధ్యక్ష. అయినప్పటికి కూడా అవన్నీ తట్టుకొని నిలబడి నీళ్లు అందిస్తా ఉంటే ఇదే కాళేశ్వరం అధ్యక్ష 1,00,000 కోట్ల పైబడి రీడిజైన్ చేసి 38,500 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి 1,27,000 కోట్లకు పెంచి ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో కట్టి పట్టుమని 10 రోజులు కూడా నిలబడకుండా కూలిపోతా ఉంటే గుండె పగిలి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. మా సొమ్ము 1,00,000 కోట్లు ఈ రకంగా దుర్వినియోగమైంది అనేటువంటి బాధతో ఆవేదన చెందుతా ఉంటే ఈరోజు మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు, వారు మాట్లాడిన ఆద్యంతో నేను రాసుకున్నాను అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కాదు అధ్యక్ష. ఈరోజు మనం మాట్లాడేది కేవలం ఈరోజు సభలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే సభానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే శ్రీధర్ బాబు గారు చెప్పినా మేము మా పార్టీ వాదనను ఇక్కడ వినిపించట్లేదు అధ్యక్ష. లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క వాదనను కూడా వినిపించట్లేదు అధ్యక్ష. కేవలం ఈరోజు సభలో చెప్పిన ప్రతి అంశం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవం సంపాదించుకున్నటువంటి జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్నే అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ సభలో మాట్లాడారు తప్ప ఎటువంటి రాజకీయ ప్రస్తావనలు కానీ కక్ష సాధింపు ధోరణులు కానీ మాట్లాడలేదు అధ్యక్ష. ఘోష్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష మీరు కూర్చుంటే రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచాలా లేకపోతే రిపోర్ట్ని దాచి ఉంచాలా, లేకపోతే రిపోర్ట్ దాచించి
మేమన్నా దురుద్దేశపూర్వకంగా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయాలా గారు మాట్లాడగానే మీకు ఇస్తాం. అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజకీయపరమైనటువంటి దురుద్దేశపరమైనటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయొద్దు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ట్రాన్స్పరెంట్ గా ఘోష్ గారు ఇచ్చినటువంటి అంశాలపైనే సభ ముందుంచి సభలో చర్చించి అంతిమంగా మూడ్ ఆఫ్ ది హౌస్ సభ ఏం చెప్తుందో విని ఈ రిపోర్టు పైన జరిగిన దోపిడీ పైన జరిగిన నష్టం పైన సభ ఏం చెప్తే దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రిపోర్ట్ని సభలో ఈరోజు పెట్టారు అధ్యక్ష. పెట్టినటువంటి రిపోర్టు పైన ఉన్న అంశాలు మాట్లాడకుండా హరీష్ రావు గారు అనేక అంశాలు మాట్లాడారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే రకరకాలైనటువంటి అపవాదులు జస్టిస్ ఘోష్ గారు కూడా ఆపాదించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించిన అధికారుల పైన కూడా అనేక రకాలైన అపవాదులు ఆపాదించారు. అధ్యక్ష, నేను వారు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే రాజకీయం అన్నారు, ప్రభుత్వం మాట్లాడితే కక్ష సాధింపు ధోరణి అన్నారు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇస్తే ఆ అధికారులు మీరు కుమ్ముక్కయ్యారన్నారు, చివరికి జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తే ఇది ఒక చెత్త రిపోర్ట్ అని మాట్లాడుతా ఉన్నారు. అంటే మీరు దేనికి ఒప్పుకుంటారు ఈ దేశంలో అని నేను అడుగుతున్నాను. మీరందరూ ఏమన్నా అతీతులా? మీరంతా ఏమన్నా అతీతులా? దేనికి మీరు సమాధానం చెప్తారు? మీరంతా ఏమన్నా దైవాంశ సంభూతులు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ గురించి సంబంధించిన సమాచారం ఈరోజు సభ ముందు పెడితే దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ చెప్పినటువంటి ప్రతి అంశానికి ఏదో ఒకటి ఆపాదించి తప్పుడుగా మీరు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ వారు ఒక సభ్యత కలిగినటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు హరీష్ రావు గారు. ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఒక సర్కస్ నడుపుతున్నారంటున్నారు. ఇదేనా మీరు మాట్లాడాల్సింది? చేసినటువంటి కాళేశ్వరంలో జరిగినటువంటి అన్యాయం, దోపిడీ, కుంగిపోయిన దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు. అదేం కళ్ళకు కనపడేది కదా అధ్యక్ష? అదేం మేమేమో కనికట్టు చేసి మీలాగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ఆడ కుంగిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ భ్రమలేం కల్పించలేదు కదా అధ్యక్ష. మీ సమయంలోనే మీరే అధికారంలో ఉన్నప్పుడే మీ టైంలోనే అది కుంగిపోతా ఉంటే మేము కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చి చూపించారు. వాస్తవాలను బయటికి తీసుకొని చూపిస్తే ఆ తర్వాత మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులంతా అక్కడికి వెళ్ళి చూసి విని దాన్ని బయటికి తీసుకొచ్చి అంతిమంగా జరుగుతున్న నష్టం పైన ఆలోచన చేశారు. అధ్యక్ష, ఘోష్ రిపోర్ట్ సంబంధించి న్యాయంగా విచారణ జరగలేదని అంటున్నారు. అధ్యక్ష, మీ అందరికీ తెలియని కాదు, ఘోష్ గారు అత్యంత పారదర్శి. చివరికి పేపర్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నోటిఫికేషన్లో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చి నేరుగా మీరందరూ అందించవచ్చు, అఫిడవిట్తో సహా అందించవచ్చు అని అంటే వారు ఆ నోటిఫికేషన్ ఇచ్చి మీ అందరిని పిలిచారు కాబట్టే కదా, మిమ్మల్ని అందరికీ పిలుపు వచ్చింది కాబట్టే కదా మీరు వెళ్ళి వారి ముందు హాజరై కాగితాలు సమర్పించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో పాల్గొంది. ఒకవేళ వాళ్ళు పిలవకుండా ఉంటే మీరు వెళ్ళేవాళ్లే కాదు, మీరు వెళ్ళకపోతే కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు, మీరు అన్ని వార్తలు బయటకు వచ్చేవి కాదు. అంటే వారు పిలిచారు, మీరు వెళ్ళారు, మీకు చెప్పాల్సిందంతా న్యాయబద్ధంగా వాదించాల్సిందంతా వారు ముందు వాదించారు, మీరు కావలసిన కాగితాలన్నీ కూడా చూపించారు. అన్నిటినీ చూసిన తర్వాతనే, అందరితో కలిసి మాట్లాడిన తర్వాతనే అంతిమంగా ఈ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఘోష్ కమిటీ వారు ఇచ్చారు. అంటే అడుగడుగున ప్రతి పదంలో కూడా సత్యదూరమైనటువంటి మాటలు సభని పక్కదోవ పట్టిస్తూ ఈ సమాజాన్ని కూడా పక్కదోవ పట్టించడం కోసం హరీష్ రావు గారు చేస్తున్నటువంటి మాటలు సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు, మాకు ప్రొసీజరల్ ల్యాబ్ నిష్పక్షమైన ఇల్లాజికల్ పొలిటికల్ మోటివ్స్తో
మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడే వాళ్ళం అయితే కుంగిపోగానే అందరి దేశంపై చూపించాం, భౌతికంగా అందరు కనపడింది, ఈ దేశం కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడే ఆ కక్ష సాధింపు ధోరణి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఏం చేయాలో అది చేసేది. కానీ అటువంటి పని ఏం చేయలేదే. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి వారిచ్చిన రిపోర్ట్ని ఆ క్యాబినెట్లో చర్చించిన తర్వాత సభలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాలనేటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాం. దీన్ని కూడా వద్దని రిపోర్టు సభలో పెట్టొద్దు, చర్చ పెట్టొద్దు, దాని మీద ఎటువంటి చర్యలు ఉండొద్దని కోర్టుకు పోయి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు అధ్యక్ష. అంత అవసరం. నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే ఘోష్ కమిషన్లో మీ ఫైండింగ్స్ అన్ని ఉన్నాయనేటువంటి వాస్తవాలు మీకు తెలుసుకొని భయపడే ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎంతకాలం ప్రజల్ని సభని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష? ఇది కాదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. మీలాగా ఏంటి న్యాయమూర్తి హరీష్ రావు గారు చాలా బాగా వాదిస్తున్నావు అని వారు ఏదో ప్రయత్నం చేయబోతా ఉన్నారు అధ్యక్ష. నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ వాదించడానికి రాలే మనం. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని వాస్తవం కాదా, ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ బేస్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, ఆ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఖజానాన్ని కాపాడటానికి న్యాయం చేసినటువంటి అవుతుందని చెప్పి ఈ సభ ముందు నుంచి సభ ఆలోచన తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అధ్యక్ష. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, వీళ్ళ ఆలోచన అంతా ఒకటే, అన్ని పాత్రలు వాళ్ళే చేయాలనుకుంటారు అధ్యక్ష. అక్కడే ప్రమాదం అంతా అక్కడే వచ్చింది అధ్యక్ష. ప్రాజెక్టులు కడతా ఉంటే ఇంజనీర్లు నిపుణులు వెళ్ళి ప్రాజెక్టులు డిజైన్ చేస్తారు అధ్యక్ష. కానీ వీరు ఇంజనీర్లు కానీ నిపుణులు కానీ ఎవరు అవసరం లేదు, నేను డిజైన్ చేస్తాను, నువ్వు ఎగ్జిక్యూట్ చేయని హరీష్ రావు గారు తప్పు చెప్పారు. అందుకే ఇవాళ కాళేశ్వరం కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇటువంటి ప్రమాదాల వల్లే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయం మీ అందరూ తెలుసు అధ్యక్ష. మేము ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కమిషన్ రిపోర్టు సభ ముందు నుంచి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలని సభలో ఉన్నటువంటి మూడ్ని తీసుకొని అంతిమంగా నిర్ణయాలు జరుగుతుంది తప్ప ఇలా అల్లరి చేసో సభని తప్పుదోవ పట్టిస్తో లేకపోతే సభలో మాట్లాడేటువంటి అంశాలు ఎవరికి పోకుండా ఉండాలని చేసేటువంటి ఈ యాగి అంటే వీరికి సభ అన్నా ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా ప్రజల సొమ్మన్నా ఎంత బాధ్యత ఉంటుందో వీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారానే అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వారు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడక ముందే కొంత డబ్బు ఖర్చు పెట్టారు, దాదాపు 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత 5,523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తంగా 11,680 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తంగా 11,680 కోట్ల రూపాయలు అంటే 38,500 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఈపీసీ కాంట్రాక్ట్ అధ్యక్ష. హరీష్ రావు గారు కూడా అన్నారు, దాని గురించి కూడా చెప్పాలి. 11,680 కోట్లు ఖర్చు పెట్టారంటే 38,000 కోట్లు అవి మైనస్ చేస్తే ఎంత అధ్యక్ష? దాదాపు 27,000 కోట్లకు వస్తుంది. అంటే 38,000 కోట్లు కూడా కాదు, మన ప్రభుత్వం కేవలం ఇంకొక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు సంబంధించి 16,50,000 ఎకరాలకి 7 జిల్లాలకి మంచినీళ్లు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్కి మంచినీళ్లు ఇండస్ట్రియల్ పర్పస్కి అయిపోయేటువంటి ఆ 27,500 కోట్లు ఖర్చు పెట్టకుండా 1,27,000 అంటే 1,00,000 కోట్ల అధ్యక్ష 1,00,000 కోట్లు పెంచారు దాని మీద. కేవలం ఆ 27,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. 1,27,000 కోట్లు పెంచి ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోతే వాళ్ళకి కూలిపోయింది. కుంగిపోయి కూలిపోతా ఉంటే ఇంకా వారు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చారు, రిపేర్లు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, మాట్లాడుతూ ఆ ఫస్ట్ ఇచ్చిన డబ్బులట ఈపీసీ కాంట్రాక్ట్ కదా, మొబిలైజేషన్ అడ్వాన్స్ రైట్. మొబిలైజేషన్ అడ్వాన్స్ దేనికి ఇస్తారు అధ్యక్ష? కాంట్రాక్టర్కి పని మొదలు పెట్టడానికి ఇస్తారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఆ కాంట్రాక్ట్లో ఖర్చులోనే. మీరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారో వాళ్లతో ఆ పని పూర్తి చేపించి కేవలం 27,000 కోట్లతో మీరు కాలేజ్ ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని పూర్తి చేసి ఉంటే ఈ రాష్ట్రానికి చాలా మేలు జరిగేది కదా. ఎందుకు చేయలేదు మీరు? మీరు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టులను మీరు కుమ్ముక్కై 1,27,000 కోట్లు పెంచి అక్కడి నుంచి 152 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన ప్రాజెక్ట్ని 100 మీటర్లు తీసుకొని వచ్చి ఈడ కట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి లిఫ్ట్ చేయాలి. మీరు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో లిఫ్ట్ చేసి నీళ్ల కంటే కిందికి వదిలిన నీళ్లు చాలా ఎక్కువ ఉండేది. ఏం సాధించారు మీరు? ఏం సాధించారండి? మీరు సాధించిందల్లా ఒకటే, ప్రజల సొమ్ముని అట్లాగే సంవత్సరం పవర్ కాస్ట్ సంబంధించి ఒక 12,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద భారం వేయటం తప్ప మీరు సాధించింది ఏం లేదు. ఇంత దోపిడీ చేసి, ఇంత అన్యాయం చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము బ్రహ్మాండంగా చేశాం, కక్ష సాధింపు ధోరణితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇప్పటికి కూడా వీళ్ళ ఆలోచన అధికారంలో రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఈ ప్రాజెక్ట్ ఉంది. ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎక్కడ ఉంటుందో ఉండకూడదు. రెండు అధ్యక్ష, దీన్ని అలాగే కంటిన్యూ చేస్తే రీడిజైన్ చేసుకొని మనం ఎస్కలేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎస్కలేట్ చేసుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు ఏమున్నాయని ఆలోచన చేసి వీళ్ళ ప్రయత్నం చేస్తే కూడా ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదు అధ్యక్ష. ఎందుకు కాలేదనంటే ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా మంత్రి గారు కూడా చెప్పారు. వ్యాప్కోస్ అడ్డం పెట్టుకొని అక్కడేదో నీళ్లు లేవు, అందుబాటులో లేవు, ఏడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలని తుమ్మిడిహట్టు దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర కట్టడానికి కావాల్సిన నీళ్లున్నాయి, అది వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము కడుతున్నాం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని భ్రమలు సృష్టించారు అధ్యక్ష. కానీ వ్యాప్కోస్ సంబంధించిన రిపోర్టు, సిడబ్ల్యూసి సంబంధించిన రిపోర్ట్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఈ సభలో ముందు పెట్టి అక్కడ అదే రిపోర్ట్, ఇక్కడ ఇదే రిపోర్ట్, అక్కడ అదే నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఇదే నీళ్లు ఉన్నాయి, అక్కడ కూడా కావాల్సిన నీళ్లు ఉన్నాయి, తక్కువ ఖర్చుతో అయిపోయేది, అది వదిలిపెట్టేసి ఇక్కడ కట్టారు. ఇది కేవలం మీకోసం కట్టుకున్నారు తప్ప వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజల కోసం కట్టింది కాదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక ఆలోచన కూడా చేశారు. ఏంటి? ఇంజనీర్లు రిపోర్ట్ వేశారు. రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వేసి వాళ్ళు ఏమన్నా చెప్తారేమని ఆలోచన చేస్తే వాళ్ళు కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏంటి? అనంతరాములు గారు, వెంకటరామారావు గారు, చంద్రబాబు గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కలిసి ఇప్పుడు హరీష్ రావు గారు చదివి వినిపించేటప్పుడు కూడా దాన్ని కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష. వారిచ్చిన రిపోర్టు, ఆ టైంలో వారిచ్చిన రిపోర్టు వాళ్ళు స్పష్టంగా చెప్తూ కమిషన్ ముందు మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జరగలేదు, మిగతాది జరుగుతుంది అని కమిషన్ చెప్తే దాన్ని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టుగానే ఆ కాగితం చదివి సభని, ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేశారు అధ్యక్ష. అందులో ఏం చెప్పారు వీళ్ళు? ది ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి near మేడిగడ్డ and lifting of 160 TMC of water to mid-Mane reservoir is not desirable due to its prohibitive cost and time consumption.
అంతవరకే అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. కానీ కమిషన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మేము ఈ రకంగా రిపోర్ట్ ఇచ్చాము, కానీ వాళ్ళు ఈ రకంగా కాకుండా మేడిగడ్డ నుంచి అన్నారంకి, అన్నారం నుంచి సుందెళ్ళకి, సుందెళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. ఆ చెప్పింది అది తప్పనే కదా కమిషన్ చెప్పేది, అందరు చెప్పేది. మీరు ఆయన మొదటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాన్ని దీన్ని కలిపి చెప్తూ వాళ్ళు దీన్ని ఏదో ఒప్పుకున్నారన్నట్టుగా చెప్పటం కోసం సభని, ఈ సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా కరెక్ట్ కాదనేది నేను వారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చాలా సందర్భాల్లో లోపల బయట అన్ని చోట్ల కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా కేబినెట్ అప్రూవల్ ఉందని కూడా సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, సభని కూడా తప్పుదోవ పట్టించారు అధ్యక్ష. చాలా స్పష్టంగా perusal of the material record available, it is to state that the proposal for according administrative approval to Medigadda barrage and the GORT number 231 dated 1/3/2016 was not placed before the Council of Ministers. అధ్యక్ష కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు క్యాబినెట్ అప్రూవలే లేదని చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ బయటకు వచ్చి క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఎన్డీఎస్ఏ గురించి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, మీరు రిపేర్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? ఎన్డీఎస్ఏ వాళ్ళు అసలు మేము రాకముందే కుంగిపోకముందు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మీకు, దాన్ని కూడా మీరు పట్టించుకోలే. దాన్ని పట్టించుకొని ఉంటే ఈ ప్రమాదం కూడా వచ్చేది కాదు అధ్యక్ష. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ via its letter dated 22/10/2023 has constituted a committee to examine the reasons for sinking of the piers of Medigadda barrage. The NDSA committee inspected Medigadda barrage on 24/10/2023 and communicated the report to Government of Telangana on 1/11/2023. Annexure 19 lo are mentioned this year. Even after the receipt of this report, the then government has not acted upon the recommendations of the member, a panel of expert, and the then engineer and chief general dated 14/4/2022 to take up the repairs to all the 3 barrages Kaleshwaram project were ignored. ఇదంతా ఏం చెప్తుంది అధ్యక్ష? వీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి అన్ని చేయవనంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే కట్టేటప్పుడు ఇంజనీర్ల ఆలోచనలు తీసుకోలేదు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. వీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష. అరే మేము ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గరికి ఆర్కిటెక్ట్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటాం. వాళ్ళు కట్టుకుంటారు, మనం కూడా కట్టుకుంటాం. అలా 1,00,000 కోట్ల పైబడి కట్టే బ్యారేజ్కి ఇంజనీర్ లేకుండా వీరు డిజైన్ చేస్తారట. ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట. ఇట్లా కట్టిస్తే ఇట్లా అయిపోతుంది. సో మనం అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళేదో కేవలం రాజకీయాల కోసం, ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం మేమంతా బ్రహ్మాండంగా చేశాం, మేము అద్భుతాలు చేశాం, మీరే నష్టం చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటంటే కమిషన్ రిపోర్ట్, అట్లాగే కమిషన్ రిపోర్టు సంబంధించి అధ్యక్ష చాలా అంశాలు కమిషన్ రిపోర్టు సంబంధించి సభకి, రాష్ట్రానికి కూడా తెలియాలి. ఎందుకంటే మన కమిషన్ రిపోర్ట్ అధ్యక్ష, however the execution stage in the meeting on 9/1/2017 chaired by T. Harish Rao, Honorable Minister Irrigation, the decision was taken that led to replacement of the originally proposed diaphragm walls, jet type sheet piles with secant pile cut-offs, Annexure 22. అంటే ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ డిజైన్స్ అన్ని సార్ టెక్నికల్ కమిటీ ఇంజనీరింగ్ వ్యవస్థనో ఏదో డిజైన్స్ చేసేవాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మార్చేసి వెంటనే హరీష్ రావు గారు వారే ఇంజనీర్ అయినట్టుగా ఇవన్నీ మార్చడం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం అంతా ముంచుకొచ్చింది.
ఈ ప్రమాదం నుంచి ఈరోజు ముంచుకొచ్చిందంటే ఏమైనా చిన్న విషయం అది రాష్ట్రానికి సంబంధించిన 1,27,000 కోట్లు 1,27,000 కోట్లు అధ్యక్ష ఒక చిన్న అంశం కాదు ఇది ఇటువంటి నిర్ణయాలన్నీ అట్లాగే అధ్యక్ష పబ్లిక్ హియరింగ్ మాకు అసలు ఇవ్వలేదని చెప్పారు అధ్యక్ష నేను దానికి సంబంధించి కూడా చెప్తున్నాను ది పబ్లిక్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 27/4/2024 మాకేం నోటీస్ చేయలేదు మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని మాట్లాడలేదని మొదట్లోనే చెప్పారు అధ్యక్ష వారు చాలా స్పష్టంగా ది పబ్లిక్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 27/4/2024 and published the same in the leading national and regional newspapers inviting representations, allegations or grievance with evidence in the form of notarized sworn in affidavit in a sealed envelope. అంటే ఇంత స్పష్టంగా వాళ్ళకి ప్రత్యేకంగా పిలవటమే కాకుండా ఓపెన్ న్యూస్ పేపర్స్లో కూడా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పిలిచి మాట్లాడి అంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మమ్మల్ని పిలవలేదు మాకు అవకాశం వేయలేదు ఈ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దీని ప్రకారం ఇట్లా ఉంది ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము కోర్టుకు పోయామన్నట్టు కోర్టుకు మీరు దేనికి పోయారు అధ్యక్ష కాళేశ్వరం రిపోర్టు వచ్చిన సంగతి అందులో ఉన్నటువంటి అంశాలన్నీ మీకు తెలిసిన తర్వాత అది సభ ముందు పెడితే లేకపోతే రాష్ట్ర ప్రజలు తెలిస్తే మేము ఎక్కడ పోవాలా మా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని ఆందోళన చెంది అది బయటికి రానికుండా ఉండటం కోసం ఆ రిపోర్ట్లు ఆపండి అని చెప్పి కోర్టు పోయారు అధ్యక్ష ఇది ఎక్కడ పోయింది కాక ఇంకా మళ్ళీ మా మంత్రి గారిని మిగతా వాళ్ళందరూ దబాయిస్తా ఉన్నారు మీకు తెలియదు మీరు పోయింది కోర్టు పోయింది అందరూ తెలుసు పేపర్లో కూడా వచ్చింది వాస్తవాలేవి అధ్యక్ష లేదు మీరు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు కోర్టుకు ఎందుకు పోయారు ఇప్పుడు మీకు నిజంగా ఇది ఉంటే ఇప్పుడు కోర్టుకు ఎందుకు పోయారు మీరు అధ్యక్ష ఇందాక నీళ్లు లేవనటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చదివి వినిపించారు కూడా ఉమాభారతి గారి లెటర్ని అట్లాగే ఆ తర్వాత మా మంత్రి గారు కూడా చదివి వినిపించారు ఈ రెండు అంశాలు కూడా టెక్నికల్ అంశాలే ఆ రెండు అంశాలకు సంబంధించినటువంటి విషయాల జోలికి నేను పోకుండా మిగతా అంశాలు పొలిటికల్గా మీరు లేవనెత్తినటువంటి అంశాలపైన నేను స్పష్టంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను హరీష్ రావు గారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చి 2014 నుంచి అధ్యక్ష 2 నదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి మంది ఇటు కృష్ణా నది ఇటు పక్కన గోదావరి నది అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు గోదావరి నది పైన ప్రాణహిత చేవళ్ళం తుమ్మిడిహెట్టు దగ్గర కట్టాలని ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పాను ఎన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుందో కూడా చెప్పాను నేను అక్కడి నుంచి మొదలు పెడితే చిట్ట చివరిన ఉన్నటువంటి గోదావరి ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి చివరికి ఆంధ్రాలోకి వెళ్తుంది అధ్యక్ష అక్కడ వరకు ఉన్నటువంటి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ వరకు ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి కాంతానపల్లి తుపాకులగూడెం వరకు కూడా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష వీళ్ళు ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు ప్రతి ప్రాజెక్ట్ని చీల్చి చెండాడారు ప్రతి ప్రాజెక్ట్ని ఆనాటి వరకు ఉన్నదాన్ని అతి తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని రీడిజైన్ పేరు మీద 1,000 కోట్లు పెంచేశారు మొట్టమొదటిగా కాళేశ్వరం ఆ తర్వాత వచ్చేస్తే కింద ఉన్నటువంటి తుపాకులగూడెం ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఆ తర్వాత ఉన్నటువంటి ఇందిరా సాగర్ అధ్యక్ష ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్లో కూడా ఎట్లా చేశారు అధ్యక్ష కేవలం 1,450 కోట్లతో అయ్యేదాన్ని కేవలం 1,450 కోట్లతో అయ్యేదాన్ని 1,950 కోట్లకు పెంచారు అధ్యక్ష అది కాకుండా దానికోసం బ్యారేజ్ కట్టాలని చెప్పి సీతమ్మ సాగర్ అని దానికి ఇంకో 5,000 కోట్లు అంటే మొత్తం కలిపి దాన్ని ఒక 25,000 కోట్లు పెంచారు అధ్యక్ష అంటే కేవలం 1,450 కోట్లతో అయ్యేటువంటి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ని 25,000 కోట్లు పెంచి దాన్ని ఆ రకంగా చేశారు ఆ తుపాకులగూడెం కాంతానపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు తుపాకులగూడెం దగ్గర పెంచి దాన్ని పెంచేశారు పోనీ వీటన్నిటినీ పెంచి
గోదావరి నది నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారా ఒక ఎకరానికైనా అంటే అధ్యక్ష ఏం నీళ్లు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేటువంటి మేడిగడ్డ అన్నారం సుందేళ్లేం ఆగిపోయింది. ఇప్పుడు నీళ్లు పారేయన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సంబంధించిన కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు పారుతూ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తాం. ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి తప్ప వీళ్ళు కట్టిన లేదు. వీళ్ళు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ అవి మొత్తం పనికి రాకుండా పోయింది. పోనీ కింద ఉన్న రీడిజైన్ చేసిన ఇందిరాసాగర్ రాజు సాగర్ ద్వారా నీళ్లు ఇచ్చారంటే దానికి కూడా దాదాపు 8,500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. దానికి కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొంత ఆలోచన చేసి సరే దీనికి ఈ రకంగా నిధులు పెంచి అడ్డగోలుగా ఇంతవరకు ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలో తీసుకొని వద్దామని చెప్పి ఒక రాజీవ్ కెనాల్ అని తీసుకొచ్చి ఒక 100 కోట్లు శాంక్షన్ చేసి కెనాల్ తీసి దాని ఆ లెఫ్ట్ కెనాల్ కలిపి కొంత నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తుంది. 10 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని పాలించి లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పేరు మీద ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా పాలన చేసిన ఒక దుర్మార్గపు పాలన ఏదైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి ఏది లేదు. ఇది వాస్తవం, లెక్కలతో సహా మనందరం చూడాల్సినటువంటి అంశం. ఇటువంటి పాలన అందించినటువంటి పెద్ద మనుషులు ఇంకా తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాను. అధ్యక్ష హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. వారికి ఇంకో పేరు కూడా ఉంది అధ్యక్ష, కాళేశ్వరరావు గారు అని ఒక పేరు పెట్టారు అప్పట్లో. ఎందుకంటే వారు ఆడ దగ్గరుని కట్టిస్తున్న వీరే కాళేశ్వరరావు గారని వీరికి ఒక పేరు పెట్టారు. ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి పెద్ద మనిషి కాళేశ్వరరావు గారు పాపం ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులాగానే కుంగిపోతూ కూలిపోతూ ఇవాళ హరీష్ రావు గారు నిటారుగా నిలబడలేక కాళేశ్వరం లాగా కుంగిపోతూ కూలిపోతూ వాస్తవాల్ని చెప్పలేక అటు ఇటు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఈనాటి హరీష్ రావు గారి పరిస్థితి. అధ్యక్ష ఈ వాస్తవాలన్నీ మీ అందరూ చూశారు. అంతిమంగా ఈ రాష్ట్రంలో నదీ జలాలపైన రాష్ట్ర ప్రజలకు 10 సంవత్సరాలు జరగాల్సిన న్యాయం జరగపోగా, నీళ్లు రాకపోగా, దాని పేరు మీద పెట్టినటువంటి వేల కోట్లు ఖర్చు దోపిడీ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరు మీద వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మా పైన, మా అందరిపైన, కేబినెట్ సహచరులు మా ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నది. కాబట్టే ఈరోజు వాస్తవాల్ని వాస్తవాలుగా మీ ముందు పెట్టి కక్ష సాధింపు ధోరణిలో పోకుండా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎంక్వైరీ చేసి సిఐడియో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్సో నిర్ణయం చేయకుండా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా గొప్ప పేరున్నటువంటి వ్యక్తిని వేసి ఆయన ద్వారా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు సభ ముందు పెట్టి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజెప్పి ఈ వాస్తవాలు ఈ రకంగా ఉన్నాయి, ఏం చేయమంటారని చెప్పి సభని ఈ రాష్ట్ర ప్రజలు అడిగి నిర్ణయం చేయటం కోసం ఈరోజు చాలా ప్రజాస్వామ్యయుతంగా ఈ సభలో ఈ రిపోర్ట్ని పెట్టడం జరిగింది. దురదృష్టం ఇంత డెమోక్రటిక్గా ఈ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చిస్తూ ఉంటే కూడా అక్కడ నిలబడి ఈ దీనిపైన ఈ రిపోర్ట్ పైన ఆ జస్టిస్ పైన ఈ ప్రభుత్వం పైన లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అపవాదులు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడటం అనేది సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఆనాటి పెద్ద మనిషి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు సభకు వచ్చి ఈ రిపోర్టు పైన వారు కూడా మాట్లాడి వాస్తవాల్ని సభ ముందుంచుంటే చాలా హుందాగా గౌరవంగా. ఎందుకో కమిషన్ గారు ఎందుకు ఇవ్వరు అధ్యక్ష? మీరు మాకు మైకి చెప్పైనా 10 సంవత్సరాలు ఆడ కూర్చొని అలిసిపోయాం కానీ సభ నుంచి ఎప్పుడు బయటికి పోలేదే. అలిసిపోయి అట్లే కూర్చున్నాం కానీ సభ నుంచి మేము ఎప్పుడు బయటికి పోలేదు. ఎందుకంటే సభ అంటే మాకు ఆ గౌరవం ఉండేది. మాకు 5 సభ్యులు ఉంటే మాకు ఆ సభ్యులతో కూడా అరిసి
మీకెక్కడ 3-3.5 గంటలు మైకిస్తే 3-3.5 గంటలు ఈ కమిషన్ రిపోర్ట్ వదిలేసి దేశ రాజకీయాలన్నీ మాట్లాడే కార్యక్రమం చేసి సభా సమయాన్ని వృధా చేసి తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేశారు తప్ప మీరు సభ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, వాస్తవాల్ని బయటికి రానిలేదు. అధ్యక్ష, నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, ఎప్పటికైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి ఈ వాస్తవాలపైన మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైన ఉందని నేను చాలా స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడు చర్చ జరిగినా వాస్తవాల్ని మాట్లాడరు. సాధ్యమైనంత వరకు సభని తప్పుదోవ పట్టించడం కోసం అన్ని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కాగితాలు కూడా సృష్టించి మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. సభని గౌరవించాల్సిన బాధ్యత మీపైన, మాపైన, మనందరిపైన ఉందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అధ్యక్ష, నేను ఇప్పటివరకు చెప్పిన అన్ని వాస్తవాలే కదా అధ్యక్ష, ఇప్పటివరకు చెప్పిన అన్ని అవే కదా. నేను ఒక్కొక్కటి చదివి వినిపించాను కదా, మీకు ఇంకా తృప్తి లేకపోతే మళ్ళీ చదివి వినిపిస్తాను నేను అధ్యక్ష. నేను చదివిన అన్ని రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలే నేను ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను అధ్యక్ష. నేను నా ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, నేను మాట్లాడే అంశాలు కాంగ్రెస్ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశాలు కాదు. నేను మాట్లాడే అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభియోగాలు, అంతకంటే కాదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించినటువంటి అంశాలని పేజీలతో సహా నేను చదివి ఈ సభలో పెట్టడం కోసం ప్రయత్నం చేశాను. ఇది మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ కాదు. మాకెవరికి కక్ష సాధింపు ధోరణి చేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ గురైనప్పుడు, రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నదీ జలాలు రానప్పుడు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది. అధ్యక్ష, ఎంత నష్టం అంటే ఒక పక్కన నీళ్లు పోయినాయి, ఇంకో పక్కన డబ్బులు పోయినాయి, ఇంకో పక్కన వీళ్ళు ఆలస్యం చేయబట్టి కింద ఇంకొక నీటికి సంబంధించిన రాజకీయాలు నడిచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఇవాళ బనకచర్ల అని ఆ కింద ఉన్నటువంటి ఆ ఫ్లడ్ వాటర్ను మేము వాడుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి రావటానికి కేవలం మీ వల్లనే. ఒకవేళ ఆ 10 సంవత్సరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ పూర్తయినా, దేవాదుల పూర్తయినా, లేకపోతే కాంతానపల్లి పూర్తయినా, లేకపోతే ఇందిరాసాగర్ పూర్తయినా, రాజీవ్ సాగర్ పూర్తయినా ప్రాజెక్టుల్లో నీళ్లు మనం అందరం వాడుకునేటువంటి పరిస్థితులు ఉండేది. ఇవాళ ఫ్లడ్ వాటర్ గురించి ఈ ప్రాజెక్టులు ఏవి కంప్లీట్ చేయలేదు కాబట్టే నీళ్ళు ఆడబోతుంటే వృధాగా సముద్రంలో పోతున్న నీళ్ళేగా మేము కట్టుకుంటాం అంటున్నాం. ఎవరు దానికి కారణం? మీరే కదా. మీ వల్లే కదా ఇది ఉత్పన్నమైంది. అవి పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా. ఇన్ని తప్పులు చేసి ఇంకా మా మీద లేకపోతే ప్రభుత్వం మీద అభియోగాలు మోపటం కోసమే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి నేను హరీష్ రావు గారు మాట్లాడుతూ సభలో ఉన్నటువంటి సభ్యుల్ని, మంత్రుల్ని, మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏం చేద్దాం ఈ రిపోర్టు ఏం చేద్దాం? ఇది వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణిలో పోకుండా మీరు స్పీచ్లో వారు హరీష్ రావు గారు చెప్పాల్సినవన్నీ చెప్పారు, కానీ ఏం చేద్దాం అనేది మాత్రం చెప్పలేదు. అందుకే నేను అడుగుతా ఉన్నా సభని, ఏం చేద్దాం? ఏదో చేయాలి కదా. ఏదో చేయకుండా అయితే నేను ముందే చెప్పాను కదా సార్, చెత్తబుట్ట అంటే ప్రజలు ఇప్పటికే మనల్ని ఎక్కడ వేశారో చెప్పారు. ఇప్పటికే మనం మాట్లాడుకునేది ఈ రాష్ట్రానికి సంబంధించిన 1,00,000 కోట్లు దుర్వినియోగం పైన, కాళేశ్వరం పైన,
నీళ్లు రానటువంటి విధానం పైన మాట్లాడుకుంటున్నాం. అదంతా వదిలేసి దేశంలో ఏదో మాట్లాడితే ఎట్లా అండి? మనం ఏం చేద్దాం? నేను ఇప్పుడు సభలో ఉన్నటువంటి పెద్దలందరినీ, నా తర్వాత కూడా చాలామంది మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈ రిపోర్ట్ పైన ఏం చేయాలనేటువంటి అంశాన్ని సభ దృష్టికి తీసుకొని రావాల్సిందిగా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, హరీష్ రావు గారికి మరొకటి కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు దయచేసి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఏ అంశం తీసుకున్నా ఆ అంశాన్ని వదిలేసి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సభ మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు కాబట్టి కొంత గౌరవించి మీరు సబ్జెక్ట్ వదిలేసి మిగతాది మాట్లాడుతూ ఉంటే కూడా మీకు పదే పదే అవకాశాలు ఇస్తూ ఉంది. ఇచ్చినటువంటి అవకాశ అన్నిటిని కూడా మీరు సభ సమయాన్ని వినియోగించుకొని ఆ రకంగానే చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, సార్ అధ్యక్ష, నా తర్వాత కూడా చాలామంది సభ్యులు మాట్లాడే వాళ్ళకు కూడా విలువైన సమయం ఇవ్వవలసిందే కోరుతూ, ఈ కమిషన్ పైన ఒక నిర్దిష్టమైన నిర్ణయం ఈరోజు జరగాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు